ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, వచ్చావమ్మా? మీరు చెప్పినట్టే ప్రసాదం సమర్పించాను. ఏం చేయాలో చెప్పండి స్వామి. నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలతో మొదట ఒక జ్యోతిని వెలిగించాలి. అదిగో అక్కడ అందరూ ఉంచారే, ఆ ప్రదేశంలో మీ జ్యోతిని సూర్యాస్తమయం వరకు ఉంచాలి. అప్పటి వరకు ఆ జ్యోతి వెలిగి ఉంటే అప్పుడు నువ్వు అఖండ జ్యోతిని వెలిగించడానికి అర్హురాలు అవుతావు. సరే స్వామి, జ్యోతిని వెలిగిస్తాను. నువ్వు ఆ అఖండ జ్యోతిని వెలిగించేంత వరకు నువ్వు నీ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండాలి. అలాగే స్వామి. జ్యోతిని వెలిగించాక ఆ ప్రళయకాల రుద్రుడికి ప్రసాదం వండి కటిక నేల మీద ఆ ప్రసాదం తినాలి. రాత్రి దాకా ఉండాలా? మనకెందుకు, వాళ్ళుంటారులే. నువ్వు నోరు ముయ్యవే. పూజకి ఎలాగో వస్తున్నావు, గుళ్ళో ఉండడానికి ఏమైంది? ఆపు. నువ్వు కార్యక్రమాన్ని ప్రారంభించమ్మా. సరే స్వామి. విజయోస్తు. ఓం నమః శివాయ. అఖండ జ్యోతిని వెలిగించడానికి నాకు అర్హతని ప్రసాదించు స్వామి. ఓం నమః శివాయ. తాతయ్య, నైవేద్యం వండాలి. పదండి వెళ్దాం. కన్నయ్య తీసుకో. ఇంకా కావాలా? యశోదా, ఇంకా పెట్టనా? ఇదిగో అమ్మా. బామా, ఈ ఉగాది పచ్చడి ఏంటి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాంటి టేస్ట్ ఉంది? షడ్రుచులంటే 6 రుచులతో కలిపి చేసేదే ఉగాది పచ్చడి. ఓహో, ఆ రుచుల్లాగే మన జీవితంలో సంవత్సరం మొత్తం అన్ని రకాల ఎమోషన్స్ సమానంగా ఉండాలని ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజున తింటుంటారు. ఓహో. ఏంటి నాన్నా? ఇవ్వు. బాబాయ్, పిన్ని, మీరు ఎక్కువ తినండి. పెట్టరా పెట్టు. మా బాలాకి మేమంటే ఎంత ఇష్టమో పెట్టు నాన్న. నాకు కూడా. ఇంకొకసారి పెట్టవా? పెడతాలే, తీసుకో. బాబాయ్, నీకు అన్ని ఎమోషన్స్ ఎక్కువే కదా, ఈ పచ్చడి తిన్న తర్వాత అన్ని బ్యాలెన్స్ అవుతాయి. ఈరోజు ఎలాగైనా గాయత్రిని వెతికి పట్టుకొని తనకి సారీ చెప్పాలి, ప్రాధేయపడాలి. ఆ త్రిపుర దగ్గరున్న పెన్ని ఎలాగైనా సంపాదించి ఆ త్రిపురని అంతమొందించాలి. అమ్మా, మీరు గుడి చుట్టూ అంగప్రదక్షిణ చేస్తే అబ్బాయికి మంచి జరుగుతుంది. అలాగే ఈ ఉగాది పర్వదినం మొత్తం గుడిలోనే గడిపి ప్రచోదకాలం దాటే వరకు ఉండి అత్యంత నిష్ఠతో ఆ పరమేశ్వరుడికి అర్చన చేసుకుని వెళ్తే
ఆ స్వామి కరుణా కటాక్షాలు మీ కుమారుడికి కలగవచ్చు. అలాగే చేస్తాను పంతులు గారు. ఇవిగోనమ్మా పూజకు కావాల్సిన సరుకులు. ఇదిగో అక్క. తాతయ్య, నెయ్యి తీసుకురాలేదా? అది మర్చిపోయానమ్మా, ఉండు తీసుకొస్తాను. నువ్వుండు తాతయ్య, నేను వెళ్ళి తెస్తానులే. అలాగే. ఇప్పుడే వస్తాను, ఇంకా త్వరగా రా. గాయత్రి గాయత్రి కూడా గుడికి వచ్చింది. తనని కలిసి అంతా మాట్లాడేస్తాను. గాయత్రి ప్లీజ్ ఒకసారి నా మాట విను. గుళ్ళో కూడా ఏంటి నీ న్యూసెన్స్? నేను చాలా తప్పు చేశాను గాయత్రి. నీకు అలవాటే కదా. నీ విషయంలో తప్పించి మిగతా అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను. పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో థింక్ చేశాను. ఎలా మన మధ్య పొరపాటు వచ్చిందో అర్థం కావట్లేదు. తప్పెవరిదైనా మనం విడిపోయాం. ఒకప్పుడు మనం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. ఏమైందమ్మా? తాతయ్య, గాయత్రి ఇంకా రాలేదు. నైవేద్యం పెట్టాలి. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. నువ్వు ఉండు తాతయ్య, నేను వెళ్ళొస్తాను. ప్రేమలో నమ్మకం ఉండాలి అంటారు. నేను నీ మీద చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ ఒక ఇడియట్ వల్ల, వాడి మాటల వల్ల నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.